హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హౌ టు గెట్ నర్సింగ్ జాబ్స్ ఇన్ యూఏఈ. మనం యూఏఈలో నర్సింగ్ జాబ్‌ని సాధించడానికి మనకి కావాల్సిన అర్హతలేంటి? మనం పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్స్ ఏంటి? మనకి ఎంత ఖర్చవుతుంది? మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఎలా జాబ్ సెట్ చేసుకోవాలి? ఇవన్నీ గూడా నేను మీకు కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం నర్సింగ్ జాబ్‌కి క్వాలిఫై అవ్వాలి అంటే, మనం ఇండియాలో బీఎస్సీ నర్సింగ్ ఆర్ జీఎన్ఎం నర్సింగ్ అయితే చేసి ఉండాలి. బీఎస్సీ నర్సెస్‌ని ఇక్కడ యూఏఈలో ఆర్ఎన్స్ అంటారు, రిజిస్టర్డ్ నర్సెస్ అంటారు. అండ్ జీఎన్ఎం నర్సెస్‌ని వచ్చేసి అసిస్టెంట్ నర్సెస్ అంటారు. ఇలా పిలుస్తారు ఇక్కడ. అయితే మనం 2 సంవత్సరాలు ఇక్కడ మన ఇండియాలో ఒక అక్రిడిటేషన్ హాస్పిటల్‌లో చేస్తే మనకైతే బెనిఫిట్ చాలా బావుంటుంది. అంటే ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ హాస్పిటల్స్ అయితే ఇక్కడ వాల్యూ ఉంటుంది. మనం అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ లేదంటే ఒక క్లినిక్‌లో గానీ ఎక్కడైనా చేయొచ్చు. ఒక మిడ్ లెవెల్ హాస్పిటల్ అయినా చేయొచ్చనమాట. అలా మనకి 2 సంవత్సరాలు మన ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ తీసుకొని 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మనం యూఏఈలో జాబ్ చేయడానికి మనకైతే అర్హత వస్తుందనమాట. ఎందుకంటే మనం యూఏఈలో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. వీళ్ళిక్కడ ఫ్రెషర్స్‌గా మనల్ని యాక్సెప్ట్ చేయరు. సో, మనకి క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత మనమైతే యూఏఈకి ఎగ్జామ్ రాయడానికి మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఈ అప్లై చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, దానికంటే ముందుగా ఫస్ట్ నేను మీకు యూఏఈ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే యూఏఈలో 7 స్టేట్స్ ఉంటాయన్నమాట యూఏఈలో. ఎందుకంటే అవి ఫస్ట్ అబుదాబి. అబుదాబి అనేది క్యాపిటల్ సిటీ. ఇక్కడ సాలరీస్ అనేవి ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుందనమాట. అండ్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటి అబుదాబి, నెక్స్ట్ వచ్చేసి దుబాయ్. దుబాయ్ వచ్చేసి చాలా మాస్ ఏరియా అనమాట. ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్. అబుదాబి కంటే కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ ఎక్కువ జాబ్స్ ఉండేది దుబాయ్‌లోనే. సో, దుబాయ్. నెక్స్ట్ వచ్చేసి 5 ఎమిరేట్స్ ఉంటాయి. ఆ 5 ఎమిరేట్స్ ఏంటో కూడా నేను చెప్పేస్తాను. ఇలా మనకి 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. దుబాయ్‌కి సంబంధించి డీహెచ్ఏ ఎగ్జామ్ అంటారు. అబుదాబికి సంబంధించి డీఓహెచ్ ఎగ్జామ్ అంటారు. అండ్ ఎంఓహెచ్ ఎగ్జామ్ అని చెప్పి ఈ 5 ఎమిరేట్స్‌కి కలిపి ఉంటుంది. ఈ 5 ఎమిరేట్స్ ఏంటంటే షార్జా, ఫిజేరా, రసల్ ఖైమా, ఉమల్ ఖైమ్ అండ్ అజ్మాన్. ఈ 5 ఎమిరేట్స్‌కి కలిపి ఎంఓహెచ్ ఎగ్జామ్. ఫస్ట్ ఈ ఎంఓహెచ్ ఎగ్జామ్, డీఓహెచ్ ఎగ్జామ్ ఎందుకు అంటే మనకి అబుదాబిలోనే మనం ఉండి చేసుకోవాలి అనుకుంటే మనం డీఓహెచ్ ఎగ్జామ్‌ని రాసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనం దుబాయ్‌లో జాబ్ చేసుకోవాలనుకుంటే డీహెచ్ఏ ఎగ్జామ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ 5 ఎమిరేట్స్‌లో ఎక్కడైనా జాబ్ చేసుకోవాలనుకుంటే ఎంఓహెచ్ ఎగ్జామ్‌ని రాసుకోవాలనమాట. వచ్చేసి ఇంకా ఈ డీఓహెచ్ ఎగ్జామ్‌కొచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే దేనికైనా ఒకటే క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జీఎన్ఎం నర్సెస్. కానీ ఎక్కువగా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళనే ఆర్ఎన్ వాళ్ళనే తీసుకుంటారు. రిజిస్టర్డ్ నర్సెస్‌కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అసిస్టెంట్ నర్సెస్‌తో పోలిస్తే అంటే జీఎన్ఎం వాళ్ళతో పోలిస్తే అనమాట. వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి సాలరీస్ తక్కువగా ఉంటాయి కంపేర్ విత్ బీఎస్సీ వాళ్ళతో పోలిస్తే. ఇట్లా అయితే ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. నేను ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం అబుదాబిలో డీఓహెచ్ ఎగ్జామ్ రాయడానికైనా ఇదివరకు దీన్ని హాద్ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు డీఓహెచ్ అంటున్నారు. అబుదాబిలో ఎగ్జామ్ రాయడానికైనా, ఎంఓహెచ్ ఎగ్జామ్ రాయడానికైనా ముందుగా మనం డేట్ ఆఫ్ కంప్లీట్ చేసేసుకోవాలి. వాట్ ఈస్ డేట్ ఆఫ్ లో? డేట్ ఆఫ్ లో అంటే ఏం లేదండి. మనం ఎక్కడైతే అక్రిడియేషన్‌గా చదివామో ఆ యూనివర్సిటీ నేమ్, ఆ యూనివర్సిటీని చెక్ చేస్తారు. నెక్స్ట్ మన కాలేజ్‌లో మనకి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయనేది మనం 4 ఇయర్స్ కంప్లీట్ చేసామా లేదనేది మన కాలేజ్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎక్స్‌పీరియన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్స్ అన్నీ అయితేనే మనకి డేట్ ఆఫ్ లో అనేది పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. మనకి డేట్ ఆఫ్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎగ్జామ్ డేట్‌ని మనం బుక్ చేసుకోవడానికి అవుతుందనమాట. మనం ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఇదనమాట ప్రాసెస్. ఈ డేట్ ఆఫ్ లోకి వచ్చేసి మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది అంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ 4,000 దిరాములు అయితే పడుతుంది. 4,000 దిరాములు అంటే దగ్గర దగ్గరగా మనకి 1.3 అనమాట. అంటే 1,30,000 దాకా మనకి డేట్ ఆఫ్ లోకి అయితే ఖర్చు అవుతుంది. ఈ డేట్ ఆఫ్ లోలో ప్రైమరీ సోర్స్ వెరిఫికేషన్, సెకండరీ సోర్స్ వెరిఫికేషన్ అని ఉంటాయి. ఇంకా మూడో వెరిఫికేషన్ కూడా ఉంటుందనమాట. మొత్తం 3 వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళు స్ట్రిక్ట్‌గా అయితే ఫాలో అప్ చేస్తారనమాట. ఈ డేట్ ఆఫ్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనం కాన్షియస్‌గా ఉండి ఎప్పటికప్పుడు మెయిల్స్ చెక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రైమరీ సోర్స్ వెరిఫికేషన్ మొదలుపెట్టినప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి మనం ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. మనం ఏ యూనివర్సిటీలో చదివామో ఆ యూనివర్సిటీకి అయితే ఖచ్చితంగా ఫీజ్ పే చేయాలి. అది 380 దిరామ్స్, 400 దిరామ్స్ ఉంటుంది. ప్రైమరీ సోర్స్ వెరిఫికేషన్‌లో మనం యూనివర్సిటీకి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుకోండి. ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీకి మనం మనీని పే చేయాలనమాట. ఒక 10,000 రూపీస్‌ని మనం పే చేస్తే వాళ్ళు అప్పుడు ఈ ఫారెన్ వెరిఫికేషన్‌కి డేట్ ఆఫ్ లోకి వాళ్ళైతే అలౌ చేస్తారనమాట. ఇట్లా ఇదంతా డేట్ ఆఫ్ లో వాళ్ళే చూసుకుంటారు. మనం ఒక మంచి ఏజెన్సీని చూసుకోవాలి. మనమైనా చేసుకోవచ్చు ఓన్‌గా. బట్ మనకేమైనా మిస్టేక్స్ అయితే మనకి మనీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనం మనీ వేస్ట్ అవ్వకుండా మనం ఒక మంచి కన్సల్టెన్సీని అయితే అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. ఇదైతే నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఎట్లుంటే అది మీరు చేయండి.
నాకు తెలిసినంత వరకు మనం ఎవరైనా మంచి కన్సల్టెన్సీ వాళ్ళని ఎంచుకున్నట్లయితే వాళ్ళే మన డేటా ఫ్లో అంతా కూడా కంప్లీట్ చేసేస్తారు. ఆన్ టైమ్‌లో అయిపోతది. ఎటువంటి మనకి ప్రాబ్లమ్ అవ్వదనమాట. మనం చేసుకుంటే మనకి తెలిసి తెలియక మళ్ళీ వాళ్ళు 2 రోజులు వితిన్ 48 అవర్స్‌లో ఇది కంప్లీట్ అవ్వాలి అంటారు. మనం యూనివర్సిటీకి పే చేయాల్సిన పీఎస్‌వి ఉంది కదా! ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెరిఫికేషన్. దీంట్లో మనం యూనివర్సిటీకి 10,000 పే చేసేటప్పుడు వాళ్ళు 48 అవర్స్ మాత్రమే మనకి టైమ్ ఇస్తారు. ఆ 48 అవర్స్‌లో మనం ఆ బిల్ అనేది పే చేసేయాలి. లేదంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారనమాట. అప్పుడు ఈ డేటా ఫ్లో అనేది మళ్ళీ ఆగిపోయిద్ది. సో, అదొకటే కాకుండా మన ఎక్స్‌పీరియన్స్ మనం ఏ హాస్పిటల్ అయితే చేసామో, ఆ హాస్పిటల్ వాళ్ళకి కూడా మనం ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి డేటా ఫ్లో స్టార్ట్ అయిందంటే మనకి అక్కడ తెలుస్తూ ఉంటది. మన మెయిల్ ఐడీకి అంతా మెయిల్స్ వస్తూ ఉంటాయి. మన ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడి వరకు వెరిఫై అయింది, ఎక్కడ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ మన సర్టిఫికేట్స్ యూనివర్సిటీ వెరిఫికేషన్ అవుతది. నెక్స్ట్ మన కాలేజ్ వెరిఫికేషన్ అవుతది. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ వెరిఫికేషన్ అవుతది. ఎక్స్‌పీరియన్స్ వెరిఫికేషన్ పడినప్పుడు మనం మన హాస్పిటల్ వాళ్ళని కొంచెం అలర్ట్ చేయాలనమాట. హెచ్ఆర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి మనమైతే కొంచెం నాకు ఇలా మెయిల్ వస్తది. కొంచెం నాకు ఆన్సర్ చేయండి అనేసి వాళ్ళకి ముందుగా మనం మాట్లాడేసుకుంటే మనకైతే ప్రాబ్లమ్ ఉండదనమాట. లేదంటే వాళ్ళు చూడకుండా వాళ్ళు కొంచెం టైం ప్రొలాంగ్ చేసినా, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకి ఇలా క్యాన్సిల్ అవ్వకుండా వాళ్ళకి మనం ముందుగా చెప్పి పెట్టుకుంటే అది చాలా మంచిది. ఇలా మనం ఒక ప్రాసెస్‌లో ఈ డేటా ఫ్లో అనేది 30 డేస్ నుంచి 45 డేస్ టైంలోపైతే ఈ డేటా ఫ్లో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ డేటా ఫ్లో రిజల్ట్ గనుక మనకి పాజిటివ్ అని వచ్చిందంటే మనకి 60% మనకి వర్క్ అయిపోయినట్లే యూఏఈకి రావడానికి. ఎందుకంటే ఈ డేటా ఫ్లో అవ్వకపోతేనే ప్రాబ్లమ్ అనమాట. ఎగ్జామ్ రాసినా కూడా డేటా ఫ్లో అవ్వకపోతే ప్రాబ్లమ్. వీళ్ళు ఇక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరు. సో, ఈ డేటా ఫ్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అబుదాబికి కానీ, ఇలా ఎంఓహెచ్ ఎగ్జామ్‌కి గానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందే డేట్ ఆఫ్ అడుగుతారు. మీరు ఏ ఎగ్జామ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? షార్జా ఉండాలనుకుంటున్నారా? అబుదాబిలో ఉండాలనుకుంటున్నారా? ఎక్కడ అనేసి అడుగుతారనమాట. సో, మనం ఫస్ట్ ఒక ప్రాపర్ ఏరియానైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఎమిరేట్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక స్టేట్‌ని. అది అబుదాబినా? దుబాయా? లేకపోతే షార్జామా? లేదా ఫిజేరా? ఇలాంటివా? ఏ స్టేట్‌నో సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్‌కి తగ్గట్టుగా మనమైతే అప్రోచ్ అయిపోవాలి. సో, కంప్లీట్ డేట్ ఆఫ్‌లో ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకొచ్చేసి ఈ డేటా ఫ్లోకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి మనం డాక్యుమెంట్స్‌ని అయితే చూసేద్దాం. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని. బిఫోర్ దట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనుకునే ముందు మీకు క్లారిటీ అయితే వచ్చేయాలి. డిఓహెచ్, ఎంఓహెచ్ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా డేటా ఫ్లో ముందైపోవాలి. దుబాయ్ ఎగ్జామ్‌కి అయితే డేటా ఫ్లో ముందుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మనం దుబాయ్‌కి ఎగ్జామ్ రాయాలనుకుంటే మనం ఫస్ట్ ఎగ్జామ్ రాసేసుకున్నాక నెక్స్ట్ మనం డేటా ఫ్లో అప్లై చేసుకోవాలి. మనకి కావాల్సిన డేటా ఫ్లోకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్‌గా మన యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి. మన కాలేజ్‌లో 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి బిఎల్ఎస్ సర్టిఫికేట్ కావాలి. మన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ గ్యాప్స్ ఉండకూడదు. ఇదివరకైతే అస్సలు గ్యాప్స్ ఉంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం 2 ఇయర్స్ లోపు గనుక గ్యాప్ ఉంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఇండియాలో జాబ్ చేసేసాము. మనకి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ మనం కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అట్లా మనకి ఇప్పుడైతే అవకాశం కల్పించారు. న్యూ అప్డేట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ స్టడీ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఆల్సో మనకి బిఎల్ఎస్ సర్టిఫికేట్ కావాలి, ఏసీఎల్ఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈ బిఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ సర్టిఫికేట్స్‌ని మనం ఒక రోజు గనుక ఒక 2 అవర్స్ క్లాస్ అటెండ్ అయినట్లయితే మనకి ఇచ్చేస్తారనమాట సర్టిఫికేట్స్. బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ ఏసీఎల్ఎస్ అంటే అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అనమాట. ఈ 2 సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. సో, మనం ఈ ఒక 1 అవర్ గనుక క్లాస్ తీసుకుంటే సరిపోతుంది మనీ కట్టేసి. ఇలా అనమాట. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్. ఈ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అనేది మనం ఏ యూనివర్సిటీలో చదివామో ఆ యూనివర్సిటీ వాళ్ళు మనకిస్తారనమాట. ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఫస్ట్‌గా మనం ఆన్‌లైన్‌లో మనమైతే పేమెంట్ చేసి నర్సింగ్ యూనివర్సిటీ తీసుకుందాం. ఒక డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకుందాం. అక్కడ గనుక మనం నర్సింగ్ కంప్లీట్ చేసినట్టయితే మనం ఫస్ట్‌గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి మనకి గుడ్ స్టాండింగ్ కావాలని మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 2000 దాకా పడుతుంది. ఇప్పుడు మనీ అయితే రూ. 2000. మనం అది కట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఒక లెటర్ రాసేసి ఆ లెటర్‌లో మనమైతే మెన్షన్ చేయాలనమాట. ఏమని ఇప్పుడు మనం డేట్ ఆఫ్‌లో అప్లై చేసే చోట దుబాయ్ ఏరియాని, ఆ ఏరియాని మెన్షన్ చేసేసి మనం గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్‌లో గనక పెట్టేసి మనం అమౌంట్ కట్టేసిన తర్వాత మనం ఈ దుబాయ్‌లో అడ్రస్ కూడా పెట్టాలనమాట. అందుకే బెటర్ టు చూస్ వన్ కన్సల్టెన్సీ. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేస్తారు మనకి. ఏ అడ్రస్ అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. మనకైతే కరెక్ట్‌గా తెలీదు కాబట్టి. సో, వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు. మనం ఆ అడ్రస్‌ని ఎంటర్ చేసేసి మనం గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్‌కి ఒక లెటర్‌ని తయారు చేసేసుకొని మనం దాన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి నర్సింగ్ యూనివర్సిటీలో ఇచ్చేస్తే, విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇచ్చేస్తే వాళ్ళు మనకి వితిన్ 1 డేలో ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి టైం పెడితే ఒక 4 డేస్, 5 డేస్ అవుతుంది. కానీ ఈ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 6 మంత్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ జాబ్ చేసేటప్పుడే మనం 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం మంచి కోచింగ్ అయితే తీసేసుకోవాలనమాట.
కోచింగ్ తీసుకున్నాక మనకి కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయగలము, ఓకే నాకు నాలెడ్జ్ వచ్చింది అన్న తర్వాత ఖచ్చితంగా మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ కోచింగ్ తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే డేటా ఫ్లో తీసుకుంటే ఒకసారి డేటా ఫ్లో స్టార్ట్ చేసాము అంటే ఇక అట్లా డేస్ అని అట్లా అయిపోతాయి. ఎందుకంటే 45 డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ కానీ ఇవి కానీ 45 డేస్లో మొత్తం క్లియర్ చేసేస్తారు వాళ్ళు. ఒక్కసారి డేటా ఫ్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటే కంప్లీట్ అయిపోయింది అంటే మనకి ఎగ్జామ్ 1 మంత్లోనే ఉంటుంది అనమాట. మనం విత్ ఇన్ 1 మంత్ లోపు మళ్ళీ మనం ఎగ్జామ్ క్లియర్ చేసేసేయాలి. సో ఇట్లా ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేస్తారు. మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు, ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ చేయరనమాట. అందుకని ముందు మనం ప్రిపేర్గా ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం చదివిన దానికంటే కూడా ఇక్కడ రాయాలి అంటే మనకి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నాలెడ్జ్ ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా నేనైతే బెటర్ టు టేక్ క్లాసెస్ అని చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. కేరళ వాళ్ళు చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పేస్తారనమాట. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంఓహెచ్, డిహెచ్, డిఓహెచ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రోమెట్రిక్ ఎగ్జామ్స్ అంటారు వీటిని. సో వీటికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఒక 2 to 3 months మనం కోచింగ్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్ కోచింగ్ మనం డేటా ఫ్లోకి అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామ్ అంతా బాగుంటుంది. సో అట్లా మనం ఎగ్జామ్కి డేటా ఫ్లో కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. పాజిటివ్ రిపోర్ట్ వస్తే అప్పుడు మనం ఎగ్జామ్ డేట్ని ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్గా హాల్ టికెట్ వేరే వస్తుంది. ఇక్కడైతే మనం ఈ ఎగ్జామ్ని దుబాయ్లో రాసుకోవచ్చు, లేదు మనం ఇండియాలో ఉన్నాము అనుకుంటే మనం ఇండియాలో నుంచే రాసుకోవచ్చు. మన ఇండియాలో కూడా మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ రాసుకోవడానికి, ప్రోమెట్రిక్ ఎగ్జామ్కి. సో మనం ఇండియాలో ట్రై చేసేసుకుని మనం ఏమి దుబాయ్ రావాల్సిన అవసరం లేదు, అక్కడే రాసేసుకోవచ్చు అనమాట. మనం అక్కడ ఎగ్జామ్ రాసేసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ 1 or 2 daysలోనే మనకి రిజల్ట్ ఒక్క రోజులు అయితే పట్టదు. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఈ ఎగ్జామ్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం తీసుకుంటారు, ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ ఈ ఎగ్జామ్, ఈ డిఓహెచ్ ఎగ్జామ్ అండ్ డిహెచ్ఏ ఎగ్జామ్, అబుదాబికి సంబంధించిన ఎగ్జామ్, దుబాయ్కి సంబంధించిన ఎగ్జామ్, ఈ రెండు రాయాలి అనుకుంటే మాత్రం ఇవి 150 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కంప్యూటర్లోని ఆన్లైన్ టెస్ట్ అనమాట. మనమేమి చేత్తో రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆన్లైన్లోనే మనమైతే వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసేస్తాము. మనకి 3 hours టైం ఇస్తారు. ఈ 3 hours టైం పీరియడ్లోనే మనం 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అది దుబాయ్ హెల్త్ అథారిటీకి వచ్చేసేమో 75% రావాలి పాస్ మార్క్. అబుదాబికి అయితే 80 to 85% రావాలి పాస్ మార్క్. అదే ఎంఓహెచ్ ఎగ్జామ్కి అయితే లైక్ షార్జా, అజ్మాన్, ఫిజేరా, రసల్ ఖైమా వీటిలో చేయాలనుకున్న వాళ్ళకైతే ఉమల్ ఖైన్, వీటిలో చేయాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా 60 to 65% అయితే రావాలన్నమాట పాస్ మార్క్. సో ఈ పాస్ మార్క్ని అయితే మనం ఇట్లా తెచ్చేసుకోవాలన్నమాట. సో అబుదాబి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా 85% ఉంటేనే మనం పాస్ అవుతాం. సో ఈ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అబుదాబి ఎగ్జామ్ అండ్ ఎన్కలెక్స్ లాగా ఉంటుంది అనమాట. ఇంతవరకు ఎక్కువ మంది పాస్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చాలా టఫ్ అయిపోయింది అబుదాబి ఎగ్జామ్ అంటున్నారు, హార్డ్ ఎగ్జామ్. సో మరి మీరైతే ఒకసారి చూసుకోండి. ఇక డిహెచ్ ఎగ్జామ్ అయితే 75%, 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదే ఎంఓహెచ్ ఎగ్జామ్కి అయితే ఎంఓహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 60 to 65% పాస్ మార్క్. అయితే దీనికి వచ్చేసి 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి కూడా 3 hours టైం పీరియడ్ ఇస్తారనమాట. సో ఇది కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఈజీ అయింది ఎంఓహెచ్ ఎగ్జామ్, హార్డ్ అయింది మాత్రం హార్డ్ డిఓహెచ్ ఎగ్జామ్, అబుదాబి ఎగ్జామ్. డిహెచ్ఈ కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది, 75% రావాలి కాబట్టి. సో ఇట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇట్లయితే టైమింగ్స్ ఉంటాయి. సో మనం దీంట్లో కనుక పాస్ అయ్యామంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా పాస్ అయిపోతాం. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు అన్నీ చెప్తారు. సో మనం ఇట్లయితే మనం ప్రిపేర్డ్గా ఉండి ఎగ్జామ్ని క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకైతే ఒక ఎవాల్యుయేషన్ లెటర్ అనేది వస్తుంది. మనం పాస్ అయిపోతే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అయితే మనకి కనిపించదు, పాస్ ఆర్ ఫెయిల్ అదే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనకి రిజల్ట్ వచ్చిందంటే దాంట్లో పాస్ ఆర్ ఫెయిల్ అంతే ఉంటుంది. మనకి మార్క్స్ ఎంత వచ్చిందో తెలియదు, పర్సంటేజ్ అంతా తెలియదు మనకి. మనం ఆ పర్సంటేజ్ మనకు వస్తే మనం పాస్ అవుతాం, లేదంటే ఫెయిల్ అయిపోతాం. ఇంకా అదే అనమాట. ఇంకా అట్లా మనకు ఒక్కసారి పాస్ అయిన తర్వాత ఎవాల్యుయేషన్ లెటర్ అని వాళ్ళు ఇస్తారు. ఆ ఎవాల్యుయేషన్ లెటర్ని కనుక మనం తీసుకుంటే అది మన చేతిలోకి వచ్చిన తర్వాత మనం దుబాయ్కి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇంకా మనం దుబాయ్కి రావచ్చు. ఈ దుబాయ్కి వచ్చేటప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా రావాలి, దుబాయ్కి రావాలనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకి పాస్పోర్ట్ అయితే ఉండాలి. ఆ పాస్పోర్ట్ అనేది మనకి ఇంతకుముందే ఉన్నట్లయితే అది 6 monthsలో కనుక ఎక్స్పైర్ అయిపోతుంటే మళ్ళీ మనం ఖచ్చితంగా రెన్యువల్ చేయించేసుకోవాలన్నమాట పాస్పోర్ట్ని. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి ఎగ్జామ్ అంతా అయిపోయి మనకి ఎలిజిబిలిటీ లెటర్ చేతిలో పడిన తర్వాత మనమైతే ఖచ్చితంగా టికెట్ అనేది బుక్ చేసేసుకోవాలి. సో అట్లా టికెట్ బుక్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏ స్టేట్కి అయితే రావాలనుకుంటున్నామో, ఏ ఎమిరేట్కి అయితే రావాలనుకుంటున్నామో అక్కడికైతే వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడైతే చాలా రెంటెడ్ హౌసెస్ ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ మనం ఒక్కళ్ళే ఉండేలాగా తీసుకోవాలనుకుంటే చాలా మనీ అయిపోతుంది అనమాట. సో అట్లా ఎవరు తీసుకోరు. బెడ్ స్పేసెస్ అని చెప్పి ఉంటాయి. ఆ బెడ్ స్పేసెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కుంటే గూగుల్లో వాటిలో వెతుక్కుంటాం అంటే తెలుస్తాయి.
లేదంటే రెంటెడ్ హౌసెస్ ఎక్కడున్నాయి మనం ఉన్న ఏరియా దగ్గర అని చెప్పేసి మనం డైలీ వాకింగ్ చేసుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళేసి వాచ్‌మెన్ గనక కన్సల్ట్ చేసుకుంటే వాళ్ళైతే చెప్పేస్తారనమాట. బెడ్ స్పేస్‌లు ఎక్కడున్నాయి అని చెప్పేసి. అట్లా మనకి బెడ్ స్పేస్ అయితే దొరుకుతది. అప్పుడు మనకి నియర్లీ 600 దిరామ్స్ నుంచి 700 దిరామ్స్‌కి అయితే అవుతుంది. లైక్ మన హాస్టల్ అయితే బెడ్స్ ఎట్లేస్తారు, డబుల్ కాట్ బెడ్స్ అట్లయితే ఒక 10 బెడ్స్, 6 బెడ్స్, 8 బెడ్స్ అట్లా ఉంటాయనమాట. కానీ ఇక్కడ వేరే వేరే నేషనాలిటీస్ వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ ఆఫ్రికన్స్, ఫిలిపియన్స్ అందరూ కూడా ఉంటారనమాట. ఓన్లీ మన ఇండియన్సే ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు బెడ్ స్పేసెస్‌లో. సో, అట్లా ఉంటదనమాట ఇక్కడ. అట్లా మనం ఒక బెడ్ స్పేస్‌ని తీసేసుకొని మనకి ఎలిజిబిలిటీ లెటర్ వచ్చిన తర్వాత మనం ఒక విజిటింగ్ వీసా తీసుకోవాలి. ఈ విజిటింగ్ వీసాకొచ్చేసేసేసి మనకు ఖచ్చితంగా 700-800 దిరామ్స్ వరకైతే అవుతుంది. అంటే మనకి దగ్గర దగ్గరగా ఒక 20,000 వీసాకి అవుతాయనమాట. ఫ్లైట్ టికెట్‌కి ఖచ్చితంగా ఒక 15,000-20,000 అవ్వచ్చు. ఎందుకంటే మనం అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నాను నేను. ఎప్పటికప్పుడు ఈ రేట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి సీజన్ బట్టి. సో, నేను ఖచ్చితంగా అయితే అమౌంట్ చెప్పలేను ఫ్లైట్ టికెట్‌కి. సో, దానికి ఒక 15,000 20,000 టికెట్‌కేసుకున్న, ఒక 20,000 వీసాకేసుకున్న 40,000 రూపీస్ అనేవి వీసాకయిపోతాయి. అండ్ ఈ బెడ్ స్పేస్‌కొచ్చేసి మనకి ఖచ్చితంగా ఒక 700 దిరామ్స్ చేతిలో ఉండాలనమాట. 700 అంటే ఖచ్చితంగా ఒక 16,000. ఇంకా ఇవన్నీ వచ్చేస్తే ఒక 60,000 వరకు మనకి బెడ్ స్పేసెస్, టికెట్ అండ్ వీసా వీటన్నిటికి కలిపి ఒక 60,000 చేతిలో పెట్టుకోవాలి. అండ్ మనం ఫుడ్ తినటానికి ఒక 1 మంత్ మన జాబ్ సెర్చ్ చేస్తున్నాము, ఇంకా ట్రయల్స్‌లో ఉన్నాము, రాలేదనుకుంటే ఫుడ్ కోసం అని చెప్పేసి మనం ఒక 1000 దిరాములు ఖచ్చితంగా పెట్టుకోవాలనమాట. అందుకే మనం దుబాయ్‌కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఎగ్జామ్ రాయాలనుకున్నా, దుబాయ్‌లో రావాలనుకున్నా, దుబాయ్‌లో జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకున్నా, ఒక 2.5 లాక్స్ మన చేతిలో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ డేటా ఫ్లో ప్రాసెస్‌కైనా, ఎగ్జామ్ ఫీజెస్‌కైనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్‌కైనా, టికెట్స్‌కైనా అన్నిటికి కలిపి ఒక 2.5 లక్షలు చేతిలో పెట్టుకొని, మనం నెక్స్ట్ ఈ ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేసుకోవాలనమాట. ఇది ఇక్కడ అయ్యే అమౌంట్స్. అండ్ ఇక్కడ వాట్ అబౌట్ సాలరీస్? ఇక్కడ సాలరీస్ ఎలా ఉంటాయి? ఇక్కడ సాలరీస్ ఎలా ఉంటాయి అంటే, మనం ఒకసారైతే సాలరీస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ముందే చెప్పేసేసాను. డీఓహెచ్ ఎగ్జామ్ అబుదాబిలో ఎగ్జామ్ రాసినట్లయితే మనకి స్టార్టింగ్ సాలరీ 7,000 ఉంటుంది. 7,000 ఏఈడి. అంటే మనకి వచ్చేసి 1,50,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్‌గా అంటే మనం ఇండియాలో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చినాక మనం ఫ్రెషర్స్‌మే. ఆ ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్ మనకి ఫస్ట్‌గా 7,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. 7,000 నుంచి నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్ 6 మంత్స్ అలా పెంచుతూ ఉంటారనమాట. సో, ఇట్లా ఉంటుంది అబుదాబిలో. నెక్స్ట్ వచ్చేసి డీహెచ్ఏ. డీహెచ్ఏ అంటే దుబాయ్ హెల్త్ అథారిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ 5,000 నుంచి 6,000 ఏడీ ఉంటుందన్నమాట. అంటే మనకి 1,30,000 నుంచి 1,50,000 లోపు ఉంటుంది. అది మనకి మంచి హాస్పిటల్ దొరికితే ఖచ్చితంగా 5,000, 5,500 అట్లా స్టార్టింగ్ సాలరీ ఉంటుంది ఫ్రెషర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఎంఓహెచ్. ఎంఓహెచ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ ఓన్లీ 4,000 ఉంటుంది. 4,000 కూడా అది మంచి హాస్పిటల్ అయితే ఇస్తారు. లేదంటే ఇప్పుడైతే 3,500 ఏడీ మాత్రమే ఇస్తున్నారు. అంటే 96,000 అనమాట అప్రాక్సిమేట్‌లీ. ఇట్లయితే సాలరీస్ ఉంటాయన్నమాట. సో, మనం గనక ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ హాస్పిటల్‌లో చేస్తే అది మనకైతే మంచి బెనిఫిట్ అని చెప్పాను. ఇక్కడ జేఐసీ అక్రిడిటేషన్ అంటారు ఎన్ఏబీహెచ్‌ని. సో, అలాంటి హాస్పిటల్స్‌లో గనక మనకు దొరికిందంటే మనం లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మొత్తం వాళ్ళు అలవెన్సెస్ అయితే ఇచ్చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే మనకిప్పుడు 7,000 సాలరీ ఇస్తారు. మనకి ఇన్సూరెన్స్ కవర్ అయిపోతది. ఇన్సూరెన్స్ ఇస్తది హాస్పిటలు. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు. 1 ఇయర్‌కి గాని లేకపోతే 2 ఇయర్స్‌కి గాని ఒకసారి ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వీసాకయ్యే మనీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అది మనకి పెద్ద హాస్పిటల్‌లో దొరికినట్లయితే. సో, మనం పెద్ద హాస్పిటల్స్‌కి ట్రై చేయాలి. కానీ ఈ రోజుల్లో నర్సింగ్‌కి అనేది డిమాండ్ ఎక్కువైపోయింది. జాబ్స్ కూడా తక్కువైపోయినాయి. ఎందుకంటే మనం ఒక్కడమే కాదు కదా! వేరే నేషనాలిటీస్‌ని కూడా ఇక్కడ తీసుకుంటారు. వాళ్ళు ఇండియన్ కోటా వీసా ఫుల్ అయిపోయింది. ఇండియన్ కోటా వీసాస్ ఫుల్ అయిపోయినాయి అని చెప్పి పెద్ద హాస్పిటల్స్‌లో అయితే ఇక్కడ వేరే ఎమిరేట్స్‌లో అయితే ఇవ్వట్ల. దుబాయ్‌లో తీసుకుంటున్నారు గానీ, అబుదాబి గానీ తీసుకుంటున్నారు. బట్ ఇంకా ఈ 5 ఎమిరేట్స్ అయితే దొరకడం చాలా కష్టమైపోతుంది. ఎంఓహెచ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. పెద్ద హాస్పిటల్‌లో దొరకడం చాలా గగనమే అయిపోయింది. ఇంకా మనం ఎంఓహెచ్ రాయకపోతే ఈ పెద్ద హాస్పిటల్‌లో దొరకకపోతే మనకి జాబ్ రాదా? అంటే కాదు. ఇక్కడ మెడికల్ సెంటర్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ డెంటల్ అసిస్టెంట్ నర్సెస్‌కైతే ఆర్ఎన్స్‌ని, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని ఎక్కువ మందినైతే తీసేసుకుంటారు. ఈజీగా తీసుకుంటారు. స్టార్టింగ్ సాలరీ 4,000 అయితే ఇస్తారనమాట. కానీ ఇలా మనం ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటది. ఈ మెడికల్ సెంటర్స్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. మనం పెద్ద హాస్పిటల్‌కెళ్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి చాలా బాగా క్రిటికల్‌గా అడుగుతారనమాట. మనం అన్నీ కూడా బాగా ఆన్సర్ చేయాలి. మన వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. మన నాలెడ్జ్ ఎంతుందని టెస్ట్ చేస్తారు. అండ్ మనం వర్క్ ఒకటి మనకి ఏదైనా ఒక కండిషన్ వచ్చినప్పుడు దానికి మనం ఎట్లా రియాక్ట్ అయ్యి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకొని, దాన్ని ఎలా సాల్వ్ చేయగలము అన్న స్ట్రాటజీ కూడా వాళ్ళు చూస్తారనమాట. ఇట్లయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. సో, ఇలా అయితే మనకి పే స్కేల్ రేంజెస్ అనేవి ఉంటాయనమాట. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఏరియాని బట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మెడికల్ సెంటర్స్ చూస్తే మనకి చాలా అంటే చాలా ఉంటాయి. ఖచ్చితంగా మనం దుబాయ్ పాస్ అయ్యి వచ్చాము అంటే ఖచ్చితంగా ఒక జాబ్ అయితే మన చేతిలో ఉంటది.
మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అట్లయితే ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట. దొరకకుండా అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సాలరీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. మెడికల్ సెంటర్స్‌లో టైమ్ టు టైమ్ సాలరీస్ అయితే ఇవ్వరు. సాలరీస్ అనేవి ఖచ్చితంగా 15, 20 డేస్‌లోనే వస్తాయి. ఫస్ట్ తారీఖు అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ మనకి డెంటల్ అసిస్టెంట్ నర్సెస్ అయితే చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఒకసారి మనం డెంటల్‌లో పడిపోయాము అంటే మళ్ళీ మనం మెడికల్ సైడ్‌కి వెళ్లి జాబ్ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం అయితదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం యూఏ ఎక్స్‌పీరియన్స్ చూస్తే మనం డెంటలే అయిపోతాము. మనకి మెడికల్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ కాదు కదా! డెంటల్ అంటే కంప్లీట్‌లీ వేరు కదా! అయినప్పటికీ మనం సాలరీ కోసం కావాలి అనుకుంటే డెంటల్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చనమాట. నేర్చేసుకోవచ్చు డెంటల్ వర్క్ కూడా మనకి నేర్పిస్తారు. సో, ఇట్లయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మెడికల్ సెంటర్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనం చూసుకోవాల్సింది మనం ఎవల్యూషన్ నెంబర్‌తో వచ్చినప్పుడు హాస్పిటల్ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మనకి లైసెన్స్ అనేది. ఆ లైసెన్స్ మనీని పెద్ద హాస్పిటల్స్ అయితే వాళ్ళే పెట్టుకుంటారనమాట. దానికి దగ్గరగా ఒక 1200, 1300 దిరామ్స్ వరకు అవుతుంది. అంటే మనకి అప్రాక్సిమేట్‌లీ 25,000 నుంచి 27,000 వరకు అవుతుంది ఇండియన్ రూపీస్‌లో. సో, ఆ అమౌంట్ అయితే మనం మెడికల్ సెంటర్స్‌లో జాయిన్ అయితే అది మెడికల్ సెంటర్ వాళ్ళు మనల్నే పెట్టుకోమంటారు. వాళ్ళు పెట్టుకోరనమాట. ఈవెన్ మెడికల్ సెంటర్‌లో జాయిన్ అయితే మనకి అడ్వాంటేజెస్ ఏమి ఉండవు. మనకైతే ఎంప్లాయ్‌మెంట్ వీసా అనేది ఇవ్వరు. మనకి ఇన్సూరెన్స్ ఏమి రాదు. మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ రాకపోగా ఇంకా మన లైసెన్స్ డబ్బులు మనమే పెట్టుకోవాలి. అండ్ ఎక్కడైనా గానీ 2 సంవత్సరాల బాండ్ అయితే ఉంటుంది. ఇక డ్యూటీ అవర్స్ విషయానికొస్తే 8 అవర్స్ పర్ డే అనమాట. ఇది యూఏఈ లా ప్రకారం మనకి 8 అవర్స్ పర్ డే చేయాలి. మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. నైట్ షిఫ్ట్ అయితే అస్సలు స్కిప్ చేయరు. పెద్ద హాస్పిటల్స్‌లో మాత్రమే. చిన్న హాస్పిటల్స్‌లో మెడికల్ సెంటర్‌లో అయితే 12:00, 1:00 వరకు అయితే క్లోజ్ అయిపోతాయన్నమాట. నైట్ షిఫ్ట్‌లు అయితే ఉండవు. ఇట్లా అయితే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైనా గానీ 8 అవర్స్ మాత్రమే. కానీ మెడికల్ సెంటర్స్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు కొంతమంది మనతో కాంట్రాక్ట్ రాయించుకునేటప్పుడు 9 అవర్స్ అని చెప్తారు. కానీ యూఏఈ లా ప్రకారం మనం 8 అవర్స్ పర్ డేనే మాత్రమే చేసేది. మనం అడగొచ్చనమాట. 8 అవర్స్ పర్ డే కంటే ఎక్కువ చేస్తే ఇంకొక గంట నేను చేస్తాను. దానికి మీరు ఎక్స్‌ట్రా పే చేస్తారా అని అడిగి మనం తీసుకోవాలి. లేదంటే వాళ్ళు మనతో 9 అవర్స్ పెట్టిచ్చేసుకుని ఏజెన్సీ ద్వారా డేటా ఫ్లో మాత్రమే చేయించుకుంటే మనకైతే యూజ్‌ఫుల్ అని చెప్పేసేస్తాను నేను. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైనా ఇక్కడ గల్ఫ్‌లో జాబ్ ఇప్పిస్తాము, ఇంత మనీ పే చేయండి అనంటే మీరు దయచేసి మనీ ఎవ్వరికీ పే చేయకండి. ఇక్కడ మనం గల్ఫ్‌లో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. వితౌట్ ఎగ్జామ్ ఇక్కడ మనల్ని తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా మనకి తక్కువ సాలరీ ఉంటది. వర్కింగ్ అవర్స్ ఎక్కువుంటాయి. మనకి బెనిఫిట్స్ ఏమి ఉండవు. దయచేసి ఇట్లా ఎవరు చేయకండి. మీరు ప్రాపర్ వేలో ఇక్కడికొచ్చి జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ట్రై చేసి ఎవాల్యుయేషన్ లెటర్ మీ చేతిలో పెట్టుకొని అప్పుడు మీరు యూఏఈకొచ్చి జాబ్ సెర్చ్ చేయండి. మీరు ఇండియాలో ఉండి జాబ్ సెర్చ్ చేస్తే మీకైతే జాబ్స్ దొరకవు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి, నర్సెస్ ఎక్కువైపోయారు కాబట్టి, ఇక్కడున్న వాళ్ళని తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎవరెవరైతే యూఏఈలో ఉంటున్నారో వాళ్ళని మాత్రమే త్వరగా రిక్రూట్ చేసుకుంటారనమాట. సో, ఇండియా నుంచి తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో, మీరైతే ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ ఒక బెడ్ స్పేస్‌లో ఉండి ట్రై చేసుకుంటే మీకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఐ మీన్ మీకు త్వరగా జాబ్ దొరికే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. కానీ మరి అది కాకుండా ఇంకా మనం జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలనుకుంటే, మనం ఇక్కడికొచ్చేసిన తర్వాత సీవీస్ అన్నీ మన సీవీ ప్రిపేర్ చేసేసుకొని, దాన్ని ప్రతి ఒక్క మెడికల్ సెంటర్‌కి వెళ్ళిపోయి, మనం డైలీ ఇచ్చేస్తూ ఉంటే, ఇక్కడ బసెస్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ బసెస్. ఒక కార్డ్ తీసుకోవచ్చు. ఆ కార్డ్‌లో మనం మనీ వేయించేసుకుంటే, మనం ఆ బస్‌లో వెళ్తా ఉండొచ్చనమాట. మనం గూగుల్‌లో లొకేషన్స్ చూసుకొని, మనం వెళ్ళేసి ఎక్కడెక్కడ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయని చూసుకొని, మనం వెళ్ళేసి మన సీవీస్‌ని గనక ఇచ్చేస్తూ ఉంటే వాకింగ్‌లో వెళ్ళి, మనకి ఖచ్చితంగా ఒకటైతే తగులుతది. ఇంకా అలా కూడా కాకుండా, ఇంకా మరి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలనుకుంటే naukri.gulf.com ఒకటుంది. లింక్డ్ఇన్ ఉంది. ఇండీడ్ ఉంది. బైట్ ఉంది. ఇంకా ఇలాంటి ఆటిలో గనుక మనం అప్లై చేసుకుంటే మనకైతే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి డైలీ బేసిస్‌లో మనం చూసుకుంటూ ఉంటాము. సో, ఇలా కూడా మన జాబ్స్‌ని అయితే సంపాదించుకోవచ్చు. ఇండీడ్‌లో మనకి మోస్ట్‌లీ అయితే చిన్న చిన్న జాబ్స్ అయితే చాలా దొరుకుతాయన్నమాట. అంటే పెద్ద హాస్పిటల్స్ కంటే కూడా ఈ మెడికల్ సెంటర్ జాబ్స్, డెంటల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి. సో, మనం ఇన్నిట్లో నుంచి అప్లై చేసుకున్నా కూడా క్లిక్ అయిపోతుంది. నౌకరీ కూడా. లింక్డ్ఇన్ అయితే ప్రొఫెషనల్‌గా మనకైతే ఇంకా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా అయితే మనం జాబ్స్‌ని వెతుక్కోవచ్చు. ఇట్లా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు చెప్పేసాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా క్లారిఫై చేసేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.